తెలంగాణ కవచం బీఆర్ఎస్ అట. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కేంద్ర బిందువు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ఇగో ఈ చుట్టూ ఉన్నారు చూసిర్రా, ఇందులో ఎంతమంది ఉంటారో చూడుర్రి. ఒక్క 3 నెలలు 4 నెలల తర్వాత ఇందులో ఉండే లీడర్లు ఎంతమందో చూడుర్రి. ఈయన రసమై బీజేపీ టికెట్ కోసం ట్రై చేసిండు, పెద్దపల్లి నుంచి పోటీ చేద్దామని. వాస్తవం కాదా? వాస్తవం కాదా చెప్పాలి. వీళ్ళంతా గంగుల కమలాకర్ ప్రయత్నం చేసిండు, శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నం చేసిండు, వెనక రాజయ్య ఇటుపోయి అటుపోయి మళ్ళీ అల్లకే బాయ్. వీళ్ళు ఒక 3-4 నెలల తర్వాత వీళ్ళంతా ఉంటే చూడరు. ఇక మీరు ఈయన మిగులుతాడు లాస్ట్కి. ఇవన్నీ ఖాళీ అవుతాయి. ఇగో వెనకాల ఇగో కాళేరు వెంకటేష్ ఈయన ఉంటాడా? గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 25 ఎమ్మెల్యేలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు. లాస్ట్కి మిగిలేది కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. ఇక అంతా అయిపోయిన తర్వాత మామ మరి నీకు వెన్నుపోటు పొడవకుండా ఇంతకాలం నేనున్నా, మరి ఇప్పుడు నేనేం చేయాలి, నా రాజకీయ భవిష్యత్ మన ముగ్గురమే మిగిలిన లాస్ట్. కానీ ఆయన కూడా నెమ్మదిగా జారుకునే అవకాశం ఉంటుంది. అమరుడి బిడ్డకు అండగా కానిస్టేబుల్ కిష్టయ్య యాదిలో అమరుడి కూతురికి కేసీఆర్ ఆర్థిక సాయం. వైద్య విద్యలో పీజీ చదువుతున్న ప్రియాంక ఫీజు కోసం 24 లక్షల చెక్ ఇచ్చిన కేసీఆర్ కిష్టయ్య కుటుంబంతో కలిసి గులాబీ బాస్ భోజనం. చాలా సంతోషం. అమరుడి కుటుంబానికి 24 లక్షలు కాదు 24 కోట్లు ఇచ్చినా తక్కువే. కానీ మరి ఇలాంటి కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎన్ని కుటుంబాలను ఆదుకున్నావు కేసీఆర్? జీవో నెంబర్ 80, జీవో నెంబర్ 30, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా, భూమి ఇస్తా, భూమికి సంవత్సరం పాటు మీకు అన్ని సదుపాయాలు మేమే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రకంగా ఫోటోల కోసము ఒక కుటుంబానికి ఏదో చేసినామని చెప్పుకొని మరి మిగతా అన్ని కుటుంబాలను గవర్నమెంట్లో ఉన్నప్పుడు గాలికి వదిలేసినావు కదా. ఏ కుటుంబానికి నువ్వు న్యాయం చేసినావు చెప్పు? అటెండర్ ఉద్యోగాలు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 10 లక్షల రూపాయలు కథం అయిపోయింది. అది కూడా 500 మందికి ఇచ్చిండు. మరి మిగతా నువ్వు చెప్పిన 1569 మంది లెక్కెట్టిపోయింది. అమరుల కుటుంబాలకు అవమానమట. మేం సన్మానానికి అర్హులం కాదా? అమరుల పేర్లను కూడా సీఎం తలుచుకోలే. జనాన్ని చూసేందుక మమ్మల్ని ఆహ్వానించింది. అమరవీరుల చిత్రపటాలతో కుటుంబాల నిరసన. ట్యాంక్ బండ్పై ఉద్యమకారులను అనుమతించలే. మిస్టర్ కేసీఆర్, ఇప్పుడున్న గవర్నమెంట్ చేసిన తప్పులను మనం ఎత్తి చూపాలి. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అమరవీరుల కుటుంబాల లిస్ట్ ఒకటి రిలీజ్ చేసి అందులో కూడా తప్పుల తడకగున్నది. పృథ్వీరాజు గారు మొత్తం అంతా బయట పెట్టారు. గవర్నమెంట్ ఇప్పటికైనా మీరు ఫస్ట్ న్యాయం చేయాల్సింది, ఎన్ని 100 కోట్లైనా పెట్టొచ్చండి ఆ కుటుంబాలకి. ఆ కుటుంబాలు లేకపోతే, వాళ్ళ బలిదానాలు లేకపోతే వాళ్ళ తెలంగాణ రాష్ట్రమే లేదు, మీకు పదవులే లేవు. కేసీఆర్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇది ప్రభుత్వం గత కేసీఆర్ చేసిన తప్పులనే మీరు ఏదో వాళ్ళని పిలిచినమని పేరుతోని వాళ్ళ ఇష్యూస్ని పక్కన పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పుడు కేసీఆర్ నమస్తే తెలంగాణలో వాళ్ళు సన్మానానికి అర్హులం కాదా అని రాసిండు. నువ్వు ఏనాడాయో నన్ను సన్మానించింది? అధికారం వచ్చిన ఒకసారో 2 సార్లు వాళ్ళని జిల్లాల్లో సన్మానించి ఆ తర్వాత గాలికి వదిలేసాడు. నువ్వు ఏ మీటింగ్కి అయినా వాళ్ళని పిలిచినవా? ఎట్లా రాసుకుంటారా బాబు? మీరు మొత్తం తప్పులు చేసి 10 సంవత్సరాలుగా మీరు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీకు అనే నైతిక అర్హత మీకు ఎక్కడున్నది? అసలు ఇట్లాంటి వార్తలు రానే రావద్దు. ఏది ఇప్పుడు కోమటిరెడ్డి మాట్లాడింది, హరీష్ రావు మాట్లాడింది అంటే ఇప్పుడు హరీష్ రావుని సెంటర్ పాయింట్కి ఎందుకు తీసుకొస్తున్నాడు? ఈ ఫోన్ ట్యాపింగ్ దీంట్లో, ఈ నమస్తే తెలంగాణ పేపరు. ఇప్పుడు ఇంతకాలం కేసీఆర్ని కూడా విమర్శించారు కదా ఫోన్ ట్యాపింగ్లో. మరి ఇదే నమస్తే తెలంగాణ పేపర్లో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ మీద కేసీఆర్ని అన్న మాటలో ఆలోచించండి ఒకసారి. కేసీఆర్ని అన్న మాటలో, కేటీఆర్ని అన్న మాటలో ఈ నమస్తే తెలంగాణ పేపర్లో రాసిరా? రాయలే. మరి హరీష్ రావు వార్తను ఎందుకు రాసిరు? కోమటిరెడ్డి హరీష్ రావును విమర్శించింది. సరే, హరీష్ రావు కౌంటర్ కూడా వేసి ఉండొచ్చేమో, ఓకే. కానీ అసలు కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ పైన రేవంత్ రెడ్డి కానీ, వెంకటరెడ్డి కానీ, ఇంకా ఏ మంత్రులైనా, బీజేపీ కానీ అన్న మాటల్ని ఇక్కడ రాయని మీరు హరీష్ రావు వార్తను ఎందుకు రాసిరు? అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆయన చుట్టూ తిప్పుదామనా మీరు తప్పించుకొని? చలో, ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు